Praveen. మొన్న చూశాను వాటమిని కూడా మరి జీర్ణించుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అత్యంత అవినీతి పరుడుగా ముద్రపడిన పొత్తు సత్యనారాయణ ఏమంటున్నాడు, ఐపాక్ టీమ్ తప్పు, మరి జగన్మోహన్ రెడ్డిది తప్పు అన్నాడు. నీకు ఇంత అవినీతి పరుడుగా చలామణి అవుతున్న తరుణంలో నీకు మంత్రి ఇచ్చి తప్పు చేసుకో జగన్మోహన్ రెడ్డి తప్పు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నీ అవినీతి చరిత్ర వల్ల ఇక్కడ ఇంత పెద్ద మెజార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంత పెద్ద మెజార్టీ రావడం ఎప్పుడూ జరగలేదు. పూర్వం 1983లో మరి ఈవి ఆంజనేయులు గారికి 43,000 మెజార్టీ వస్తే నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్కి 62,500 మెజార్టీ ఈ పట్టణ ప్రజలు కానీ గ్రామీణ ప్రజలు కానీ అందించిన పరిస్థితి. అంటే నువ్వు ఎంత పతనావస్థకే దిగజారేవో, అంటే మా మెజార్టీ అంతా కూడా నీ ఓట్లు రాల. మాకు 62,500 వస్తే నీకు 53,000 ఓట్లు పట్టింది. మరి ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకో, అంతేగాని మరి పరనింద చేయడం చాలా తప్పు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఈ టీడీఆర్ కుంభకోణాల్లో ఇరుక్కుపోయి ఆఖరి నిమిషంలో కూడా అందరి కాళ్లు పట్టుకుని 15 కోట్లు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నేను ఆ కార్యక్రమాన్ని జరగకుండా సఫలీకృతంగా నేను ఆపించిన పరిస్థితి రాకుండా. అది మరి ఇప్పుడు రేపు నీ మీద ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తులు ఎలా వచ్చినాయి, ఆ చట్టాలన్నీ బయటకు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఇప్పటికే వైసీపీని మీరు ఏ పార్టీలోకి వెళ్ళాలన్నది ఎదుర్కొంటున్నావు. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక్క తమ్ముదంతా తప్పితే ఏ కార్యకర్త కూడా నేను పార్టీలోకి రానివ్వరు, రెడీగా లేరని చెప్పి మరి కార్యకర్తలు పనిచేస్తే ఆ కార్యకర్తలను కూడా తిట్టే మనస్తత్వం కలిగిన ఈ నీచ సంస్కృతి ఎక్కడైనా మార్చుకుంటే గౌరవంగా ఉంటుంది. 7 సార్లు పోటీ చేసావు, ఖర్చు చెడి 2 సార్లు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారిలోను, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిలోనూ గెలిచి. అంతే తప్పితే నువ్వు ఎక్కడా కూడా నీకు మంచిది ఏంటనేది ఇక్కడ ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో నువ్వు రిటైర్మెంట్ తీసుకుని హాయిగా బతుకుతే చాలా మంచిది. అంతేగాని నువ్వు ఇంకా ఏదో చేద్దాం అనుకున్నావు అనుకో, నీకు తగిన శాస్తి ప్రజలే చెప్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు.